హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఫ్యూ కన్సర్న్స్ అనేది మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్లో ప్రజెంట్ స్టాక్ మార్కెట్ అనేది అన్సర్టెనిటీగా ఉంది, బాగా వాలటైల్ ఉంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్కి చాలా ఇబ్బంది అవుతుందండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ప్రాబ్లమే ఉండదు. సో నేనేమంటానంటే రీటైల్ ఇన్వెస్ట్ని అక్యూములేట్ చేసుకుంటా వెళ్ళండి. స్టాక్స్ని ఒకేసారి కొనద్దు. 100% 1 lakh రూపీస్ ఉన్నప్పుడు 30,000 అలా ఇన్వెస్ట్ చేయండి. లేదంటే ఇంకా బ్రేక్ ఇన్ టు స్మాల్ పీసెస్ 10,000 అలా 10 times ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. బట్ ఇమీడియట్లీ ఇన్వెస్ట్ చేయొద్దు. షేర్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉన్నప్పుడు 95కి ఒకసారి, 94కి ఒకసారి, 93కి ఒకసారి ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేయొద్దు. అట్లీస్ట్ ఒక 10% అన్న పడ్డాక ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ ఎంతవరకు స్టాక్ మార్కెట్ డౌన్లోకి వెళ్తుందో ఎవరూ చెప్పలేరు. సో జియో పొలిటికల్ టెన్షన్స్ కానివ్వండి, వార్స్ కానివ్వండి, ఏదైనా సరే. సో ఇన్వెస్ట్ అండి. మన ఒక స్టాక్ మార్కెట్లో 1 రూపీ మనం ఇన్వెస్ట్ చేస్తుంటే 1 రూపీ 2 రూపీస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ 1 రూపీ ½ రూపీ మాత్రం అవ్వకూడదు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ప్రాఫిట్ రాకపోయినా పర్లేదండి, లాస్ మాత్రం కాకూడదు. ఇదొకటే నేను చెప్తుంది. సో ఇన్వెస్ట్ కేర్ఫుల్లీ అండి. మార్కెట్ అడ్వైజర్స్ కానివ్వండి, రిజిస్టర్డ్ సెబీ అనలిస్ట్ కానివ్వండి, కుదిరితే వాళ్ళ సహాయం తీసుకోండి. ఆర్ఎల్స్ మీకు మీరే అనాలిసిస్ చేయండి, పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్వెస్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఇది ఒకటి నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ.